హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఏంటో అండి, నిజంగా నాకు అసలు ఈ బ్లాగ్స్ అప్లోడ్ చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. నిజంగా ఈ డైలీ బ్లాగ్స్ ఎంతగానో అప్లోడ్ చేయాలండి బాబు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు డైలీ బ్లాగ్స్ తీయడమే చాలా కష్టం అండి నాకు తెలిసినంత వరకు. ఎందుకు తెలుసా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు లేకపోతే ఈవినింగ్ వరకు కూడా డైలీ బ్లాగ్స్ అంటే కంటిన్యూగా తీస్తూనే ఉండాలి. నా దగ్గర ఏమో ట్రైపాడ్ పెద్దది కూడా ఏం లేదనమాట. ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంట్లో ఉంటే వాళ్ళని బతిమలాడితే వాళ్ళైతే వీడియో తీస్తారు. సర్లే, వీడియో తీసిన తర్వాత ఎక్కువ మా పెద్ద పాపే తీస్తుందండి. ఇంకా వీడియో తీసుకోవాలా, వీడియో తీసుకున్న తర్వాత దాన్ని ఎడిట్ చేయాలా, ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, థంబ్నెయిల్ ఇవ్వాలి, టైటిల్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేస్తామా. అంత కష్టపడి పోస్ట్ చేస్తూనే ఉన్నా కానీ అసలు ఎందుకో యూట్యూబ్ మాత్రము నా వీడియోస్ అస్సలు రికమెండ్ చేయట్లేదండి బాబు. నేను నార్మల్గా ఇట్లా ముందుకు వచ్చేసి అంటే ఇట్లా డైరెక్ట్గా మాట్లాడి అప్లోడ్ చేసిన వీడియోస్ మాత్రం రికమెండ్ చేస్తుందిలే, కానీ నా డైలీ బ్లాగ్స్ వీడియోస్ మాత్రం అస్సలు రికమెండ్ చేస్తుంది అనమాట. అసలు డైలీ బ్లాగ్స్లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నానో అదంతా ఇంకా యాజ్ టీజ్గా పెట్టిన తర్వాత కూడా అసలు యూట్యూబ్ రికమెండ్ చేయకపోతే ఇంకేం చేయాలి చెప్పండి. అసలు ఇంకా వీడియోస్ తీయమని అడుగుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళనేమో ఆ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, ఏం లేదు, ఎందుకు ఆ వీడియోస్ తీయడం ఇంకా అవసరమా అన్నట్టుగా చూస్తున్నారనమాట. ఏదో ఒక 3 months 6 months వీడియోస్ తీసి వ్యూస్ రాకపోతే అంటే ఏమని అనుకోవచ్చు. 2 years నుంచి వీడియోస్ తీస్తున్నా కూడా వ్యూస్ రాకపోతే ఇంకేమనుకోవాలండి చెప్పండి. ఇంకా అసలు రీచ్ అనేది అస్సలు రావట్లేదండి. ఆ వైట్ స్టూడియోలో ఊకే వ్యూస్ ఎన్ని వస్తాయా అని చూసుకోవడం తప్ప దానికి మాత్రం వ్యూస్ అయితే రావట్లేదంట. ఏదో ఒక వాట్సాప్లో అప్లోడ్ చేయడం లేకపోతే కమ్యూనిటీ పోస్ట్ పెడితే వాళ్ళు క్లిక్ చేసి చూడడమే తప్ప ఆ యూట్యూబ్ ఒక 1000 మందికి రికమెండ్ చేస్తే యూట్యూబ్ అందులో వచ్చేది ఒక 40 members లేకపోతే ఒక 20 members అంతే తప్ప అంతకంటే ఎక్కువ మాత్రం అసలు రావట్లేదు. అసలు నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇంకా ఏ డిఫరెంట్ కంటెంట్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో నేను చేసుకునే పనులు, పిల్లలతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను, కుకింగ్కి సంబంధించినవి, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాంటివి కాకపోతే ఇంకా నేను వేరే కంటెంట్ అయితే తీసుకొచ్చి అయితే పెట్టలేదు అనమాట. ఇక విసిగిచ్చిపోతుందండి నిజంగా. అసలు ఆ వీడియో షూట్ చేయాలి అంటే అన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక చూస్తున్నాను నిజంగా. అసలు పోనీ సమ్మర్ పిల్లల హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియోస్ తీసి షూట్ చేసి మంచిగా తర్వాత అప్లోడ్ చేయొచ్చు అనుకుంటున్నానులే, కానీ అసలు డైలీ వ్లాగ్స్కే రీచ్ రాకపోతే ఇంకెక్కడ వీడియో తీయాలనిపిస్తుంది చెప్పండి. 1 రోజులు 2 రోజులు లేకపోతే ఒక 3 months 6 months కాదండి, 2 years నుంచి ఇదే బాధ. ఏదో అంటారు కదా, చెప్తే దేనికి వాల్యూ ఉండదు అన్నట్టు. నేను ఇప్పుడు సఫర్ అయ్యేది యూట్యూబ్ విషయంలో అదే అనమాట. అదేంతో యూట్యూబ్ షార్ట్స్ పెడితే కొంచెం రికమెండ్ చేస్తుంది తప్ప ఈ డైలీ బ్లాగ్స్ పెడితే మాత్రం అసలు రికమెండ్ చేయట్లేదు అనమాట. మొన్న ఏంటంటే మా పిల్లల హెయిర్కి సంబంధించింది పెట్టింది మాత్రం అది కొంచెం రికమెండ్ చేసింది. ఇట్లా నేను కెమెరా ముందుకు వచ్చేసి వీడియోస్ షూట్ చేసుకొని పోస్ట్ చేసిన దానికి రికమెండ్ చేస్తుంది తప్ప నా మెయిన్ గోల్ ఏంటంటే నా డైలీ బ్లాగ్స్కి రీచ్ అనేది రావాలి అని నేనేమో కష్టపడుతూ ఉంటే ఆ యూట్యూబ్ ఏమో కొంచెం కూడా పుషప్ అనేది ఇవ్వట్లేదండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అసలు ఈ సమ్మర్లో అసలు ఒక వీడియో షూట్ చేసేసి ప్రతి పనిని మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి దాన్ని షూట్ చేసి నేనేమో పెడతా ఉంటేనేమో ఎవ్వరు చూడట్లేదు. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఇంకా దినదినం అసలు అవ్వట్లేదండి. అసలు చేయాలండి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. అయినా కూడా నాకు నేనే పుషప్ చేసుకొని వీడియో తీయాలి, పెట్టాలి, పోనీ ఆల్టర్నేట్ డేస్లో అయినా వీడియో అప్లోడ్ చేయాలి అన్నట్టు చేస్తున్నాను అనమాట. మనకు కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ కనబడితే పెట్టాలి అన్న ఆలోచన వస్తుందండి. ఇంక ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఎక్కడొస్తుంది చెప్పండి. ఇదే అండి నా మనసులో బాధ. నిజంగా చాలా అంటే చాలా బాధిస్తుంది అనమాట. పోనీ ఎలాంటి కంటెంట్ పెట్టాలో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నిజంగా చెప్తున్నానండి, నాకైతే అసలు యూట్యూబ్ విషయంలో అదృష్టము లేదేమో అనుకుంటున్నాను. నిజంగా దేనికైనా లక్ ఉండాలి అని అంటారు కదా, కష్టపడ్డా కూడా ఫలితం రాకపోతే ఇంకేం చేయాలి. అటు కష్టము ఇటు అదృష్టము 2 కలిసి వస్తేనే యూట్యూబ్లో మాత్రం క్లిక్ అవుతాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అదృష్టం ఎప్పుడు వస్తుందో చూడాలి. నా తల నేనైతే కంపల్సరీ అదే ఇక్కడ
ఇక్కడ మనకు రాసి పెట్టుంటే దేన్నైనా చేయొచ్చు అన్నట్టు ఉంటుంది కదా, మరి ఇక్కడ నాకు యూట్యూబ్ విషయంలో సక్సెస్ అనేది రాసి పెట్టి ఉందో లేదో చూడాలన్నమాట. ఇదే అండి ఈరోజు మీతో చెప్పాలనుకున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను చెప్పిన మాటలకి మీరు కనెక్ట్ అయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఓకేనా?